హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలు ఒక నాయకును పరిచయం చేస్తూ వివిధ అధికారులను పరిచయం చేస్తూ వాళ్ళ సాధక బాధలు మీ ముందుకు పెట్టిన స్టార్ జే మనం ఈరోజు యువ నాయకుడు విద్యార్థి విభాగం కోసం ఎంతో కష్టపడి గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన రొద్దం మండలం గొబ్బరంపల్లి గ్రామానికి చెందిన శివకుమార్తో ఫేస్ టు ఎన్కౌంటర్ చేయబోతున్నాం. నా పేరు శివకుమార్, మా నాన్న పేరు తిమ్మయ్య, మా అమ్మ పేరు లక్ష్మీ నరసమ్మ. నేను వచ్చేసి 1997 సెప్టెంబర్ 7న జన్మించడం జరిగింది. తదనంతరం సత్యసాయి డిఎడ్ కాలేజీలో డిఎడ్ కూడా చేయడం జరిగింది. మరి విద్యార్థి నాయకుడు ఎలా అయ్యారు? నేను ఇంటర్మీడియట్ బైపీసీ చదివే టైంలో, అంటే పూర్తి గతంలో ఉన్నటువంటి సిలబస్ వేరు, అప్పుడు సిలబస్ అనేది చేంజ్ అవుతా వచ్చింది. తీసుకెళ్లి ర్యాలీలు నిర్వహించే వాళ్ళు, అక్కడ బంద్ చేసేవాళ్ళు, బస్సుల్ని ఆపేసి రస్తారోకలు చేసేవాళ్ళు ప్రతి క్లాస్లోనూ. అదేవిధంగా 10th క్లాస్ వరకు కూడా క్లాస్ లీడర్ గాను ఎస్పీఎల్ గాను చేసిన నేను అక్కడ ఉండడం జరిగింది. ఆ హాస్టల్లో అప్పుడు వార్డెన్ గారు సరస్వతి అని ఉండేవారు. అప్పుడు ఇంకా ఏ విద్యా సంఘంలో లేను. ఇక్కడ మేము పిలుచుకెళ్తే విద్యార్థులుగా వెళ్ళినాము. ఇక్కడ ఏఈఎస్ఎఫ్. సో మీకు ఎలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు, ఇవి ధైర్యం ఈ ఓపిక ఎలా వచ్చింది? ఎదుర్కోవాలి. సమస్యను ఎదుర్కోకపోతే విద్యార్థి నాయకుడే తడబడితే, విద్యార్థి నాయకుడే భయపడితే ఇక విద్యార్థులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అతను మీడియాతో మాట్లాడుతున్నటువంటి అప్పటి ఏఈఎస్ఎఫ్ నాయకులు కొంతమంది అనంతపూర్ నుంచి వచ్చినారు. తర్వాత పెనుగొండ నుంచి నేను వెళ్ళాను. నేను జిల్లా కౌన్సిల్ మెంబర్గా వెళ్ళినప్పుడు ఎలాంటి తప్పు లేదు, విద్యార్థుల కోసమే చేసిన ఆ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా చదువుకుని ఏదైనా ఒక జాబ్ చేసుకోవాలి, ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవాలి అనేది ఉంటుంది. విద్యార్థులకు రాజకీయ లక్షణాలు, రాజకీయ చైతన్యం అనేది చాలా అవసరం. కాబట్టి నేను సైన్స్ స్టూడెంట్ అయినా కూడా నేను అప్పటి నుంచి కూడా నాకు పుస్తకాలు చదవడం చాలా బాగా అలవాటు ఉంది. కానీ నేనేమంటున్నానంటే నేనే కాదు, మా ఊరే కాదు, ఈ నియోజకవర్గంలోనే, ఈ రాష్ట్రంలోనే ఒక విద్యార్థి నాయకునిగా కావచ్చు, ఒక రాజకీయ నాయకునిగా కావచ్చు ఎదిగి ఆ తర్వాత విద్యార్థులను అనేక మందిని రాజకీయంగా వాళ్ళ చైతన్యాన్ని కల్పించి వాళ్ళకు జరుగుతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విద్యా దోపిడీని, ఈ చట్టాలు ఇస్తున్నటువంటి విద్యా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము నిలబడి ఎదురుండి పోరాటం చేస్తూ ఉన్నాం. ఫీజులు కట్టని విద్యార్థులను ఏ విధంగా బయట నెట్టినా కూడా అధికారులు కొనచూపు మేర కూడా వాళ్ళు చూడట్లేదు. విద్యార్థి నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వ పాఠశాలల్లోనికి, ప్రభుత్వ కళాశాలల్లోనికి వెళ్ళకూడదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక జీవో తీసుకొచ్చినారు. వాళ్ళు ఏదైనా ఆ స్కూల్కి ఏదైనా డొనేట్ చేయాలన్నా కూడా అవకాశం లేకోకుండా చేశారనమాట. నేను ఏఈఎస్ఎఫ్లో 2014 నుంచి చేయడం జరిగింది. అప్పుడు ఏఈఎస్ఎఫ్గా మేము మొట్టమొదటిగా చేసింది హాస్టల్లో భోజనాన్ని వేరే వార్డెన్ని ఇన్ఛార్జ్గా తీసుకొని వచ్చి, ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏపీడబ్ల్యూగా ఉన్నారు గంగాధర్ సార్ అని చెప్పేసి, అప్పుడు వార్డెన్గా ఉన్నారు. బట్టలు విప్పేసి అర్ధనగ్నంగా ప్రదర్శన చేసిన రోజులు ఉన్నాయి. ఆర్డీఓ గారి వరకు ర్యాలీ చేసిన రోజులు ఉన్నాయి. పరిటాల శ్రీరామ్ డిగ్రీ కాలేజీలో నీటి సమస్య చాలా ఉండేది. అక్కడ సొంపు తీయించి విద్యార్థులకు నేను అసలు ఊహించలేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఏ నియోజకవర్గం రాని అవకాశం ఈ నియోజకవర్గంలో మిడిల్ క్లాస్ చెందిన మీకు వచ్చింది. ఈరోజు కియా పరిశ్రమ అనేది నేను చిన్నప్పటి నుంచి పెనుగొండలో ఉంటూ చూసింది. అక్కడ భూములు అమ్మేటప్పుడు కూడా అతి తక్కువ ధరకి కొని ఆ భూముల్ని కియా పరిశ్రమ వారికి అధిక ధరలకు అమ్మినటువంటి దళారులు ఉన్నారు. హిందీ వాళ్లకు ఎక్కువగా ఉన్నాయి. మన తెలుగు ప్రజలని, మన తెలుగు విద్యార్థుల్ని, తెలుగు నిరుద్యోగుల్ని వీళ్ళని ఎక్కడ పెడుతున్నారు అంటే గేట్లు ఓపెన్ చేయడానికి గేట్ మ్యాన్ గాను, వాచ్మెన్లు గాను, తర్వాత మరుగుదొడ్లు క్లీన్ చేయడానికి హౌస్ కీపింగ్ గాను, వాళ్ళ బంధువులకో, లేదంటే అక్కడ ఆ స్థానిక మండలానికో, లేదు అని అంటే మన పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, ఆ తర్వాత మన జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, వీళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తే మనకు స్థానికంగా నిరుద్యోగం అనేది తగ్గుతుంది. రాజశేఖర రెడ్డిని మీరు అంటున్నారు, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి లోకల్గా లీడర్లు అంటున్నారు, తెలుగుదేశం పార్టీ అంటుంది. తీసుకొచ్చే సమయంలో గొల్లపల్లి డ్యామ్ని అక్కడ అప్పటి రైతులతో గొల్లపల్లి డ్యామ్ కోసం భూములు సేకరించి, నేను ఇంకా అప్పుడు చిన్న పిల్లవాడిని, దాన్ని అప్పటికప్పుడు కియా పరిశ్రమ రావాలనే ఉద్దేశంతో పూర్తిగా చేయకనే నీళ్లు వదిలేసి గొల్లపల్లి డ్యామ్ అని పేరు పెట్టేసి. హిందూపూర్కి కూడా ఎక్కడి నుంచి కదా నీళ్ళు వెళ్తున్నాయి. ఇప్పుడు చేసిందంతా చంద్రబాబు నాయుడు గారు కదా.
నీవు భూసేకరణ ఎప్పుడు చేసేవాడివి, గొల్లపల్లి డ్యామ్ ఎప్పుడు నిర్మించేవాడివి, ఎప్పుడు నువ్వు కియా పరిశ్రమ తెచ్చేవాడివి, ఆ నీళ్ళని కియా పరిశ్రమకి ఎప్పుడు తీసుకెళ్లేవాడివి? మన దేశంలో మన ఈ స్వార్థ రాజకీయ నాయకులు వీళ్ళ కమిషన్ల కకృతి పడి ఇంకో దానికి కకృతి పడి నిరుద్యోగం నిర్మూలిస్తాం, విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పేసి ఈ రోజు ఆ పరిశ్రమ తెస్తాం, ఈ పరిశ్రమ తెస్తాం అని చెప్పి ఈ రోజు ఆ కియా పరిశ్రమను చూపించి మీకు ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పారు. స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకి 30 to 40% ఉద్యోగాలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అప్పటి కియా ఉన్నప్పటికే, అంటే కియాకు ముందే మొదట్లోనే ఒప్పందం చేసుకున్నారు. గత ప్రభుత్వంలో కియా పరిశ్రమకు సంబంధించి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, కియా వచ్చినప్పటి నుంచి కూడా ఎవ్వరు కూడా ఏ రాజకీయ నాయకుడు దానికి చొరవ తీసుకున్నదే లేదు. ఇవన్నీ కూడా చెన్నై నుంచి వచ్చే వెహికల్సే 80% ఉంటాయి. ఈ నిర్మాణాలని ఒక్కో కాలేజీ యొక్క నిర్మాణాన్ని 1 ఎకరాన్ని 100 రూపాయలకి నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నావు అంటే దీన్ని ఏమంటారు? సవితమ్మ గారు వస్తారు, ఇప్పుడున్నటువంటి మంత్రి గారు, ఇక్కడేమో చెరువు ఉంది అంటది, అంటే స్విమ్మింగ్ పూల్ అంటది. పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకు అనంటే ఈరోజు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలంటే ప్రథమ చికిత్స మాత్రమే ఫ్రీగా ఉండొచ్చు, కానీ మిగతా ఏ దానికి పోయినా కూడా సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ స్కానింగ్ కానీ, ఇతర స్కానింగ్లు కానీ, లేదంటే ఇతర ఏమన్నా ఇంకా చాలా ఎక్కువగా క్యాన్సర్ కానీ, లేదంటే అల్సర్ కానీ, ఏదైనా గుండె జబ్బులు కానీ ఇలాంటివి వచ్చినట్టయితే వాళ్లకు లక్షల్లో ఫీజులు వేసి వీళ్ళు దోపిడీ చేస్తారు. అప్పుడు చేయకుండేవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి విద్యార్థులందరూ కూడా, అంటే ఎంప్లాయీస్ అందరి కొడుకులు కూతుర్లు కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్తున్నారు, కానీ ఫ్రీగా ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలకు ఎందుకు రావట్లేదు? అతిపెద్ద సంస్థ అది. వైజాగ్కి రావడము 1,30,000 కోట్లు పెట్టుబడి పెట్టడం అంత ఆశమాజీ కదా. దాదాపు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అది అభివృద్ధి కదా. మాకు మెరిట్ వచ్చినా కూడా మాకు ఇంకా ఉద్యోగానికి పిలవలేదు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటున్నారు, ఎంఈఓలు కానీ డిఈఓలు కానీ వస్తున్నారు వెళ్తున్నారు తప్ప మాకు ఇంతవరకు ఉద్యోగం కల్పించలేదు అని చెప్పేసి దాంట్లో కూడా గందరగోళం చేసే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి 2-3 నెలలు వచ్చినటువంటి మద్యము ఇప్పుడు పూర్తిగా కల్తీ అవుతుంది అని చెప్పేసి అది మందు తాగేటువంటి ప్రజల యొక్క నోటి మాట. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకుల యొక్క కుట్రలు మేము చేస్తామని అధికారులు మేము కంప్లైంట్ చేయడం జరిగింది, వాళ్ళు రావడం జరిగింది, వాళ్ళు చూసి దాన్ని పూర్తిగా మేము రోడ్లు వేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది, డ్రైనేజీలు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు వర్షాలు రావడం వల్ల, అకాల తుఫాన్ల వల్ల ఇలా నీరు నిలవడం జరిగింది. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలని, అదేవిధంగా మన జిల్లాలో కూడా విశ్వవిద్యాలయాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఈవీఎంల ద్వారా వచ్చినాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఎవరు అనలేదు. కేవలం ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నట్టుగానే 2 సంవత్సరాల మునుపే రామానాయుడు కానీ, ఇప్పుడు మనకు హోంమంత్రి ఉన్నటువంటి అనిత గారు కానీ, 3 సార్లు మోడీ గారు ఉన్నారు. ఇప్పుడు 2వసారి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. ఇప్పుడు నారా చంద్రబాబు ఎట్లా వచ్చారంటే ఆ నాయకుడు చెప్పాడు, కనీసం కమర్షియల్ బిల్డింగ్ లో కానీ, ఇప్పుడు మన వృద్ధం కానీ, పెనుగొండ కానీ, సోమందేపల్లి కానీ ఎక్కడ చూసినా కూడా, ధర్మవరం కానీ, హిందూపురం కానీ, మడక్సిరా కానీ ఎన్నో కాన్స్టిట్యున్సీలు మన జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా ఏ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకి కూడా సరైన మౌలిక సదుపాయాలు కానీ లేవు, లేదు అంటే అక్కడ గ్రౌండ్ ఉండదు, లేదా బిల్డింగ్ ఉండదు, రేకుల షెడ్లలో ఈరోజు విద్యను అనేది అభ్యసిస్తున్నారు. అధిక ఫీజుల చట్టం అనేది మనకున్నది, ఈ చట్టాన్ని కూడా తుంగలో దొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. సెకండ్ సాటర్డే సండే అని తేడా లేకుండా విద్యార్థుల్ని ఈరోజు పీక్కు తింటూ వాళ్ళని బలవంతంగా పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం నైట్ 9 గంటల వరకు తరగతులు బోధిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర ఐసా ఉపాధ్యక్షుడు గొబ్బరంపల్లి శివగారు ఆయన అమూల్యమైన సలహాలతో సూచనలతో పాటు గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, కుల కుతంత్రాలు ఏమున్నాయి, ఎలాంటి పరిస్థితి ఉంది, విద్యార్థుల భవిష్యత్తు ఇలా ఉండాలి, రేకుల షెడ్డు కాదు నాణ్యమైన బిల్డింగ్ ఉండాలని చెప్పేసి మనతో పాటు చెప్పారు. స్టార్ట్ చేయడం తరపున మీకు ధన్యవాదాలు చెప్తాం శివ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.